అధికారులు కానీ మరి ఆ యొక్క తీవ్రతను గమనించి మరి పోలీస్ పరహార పెట్టి మరి అది చేసే వరకు మరి ఇక్కడ హెవీ వెహికల్ రాకుండా చూసి మరి దాన్ని కాపాడవలసిన బాధ్యత, ప్రజలు రాకపోకలు ఆపకుండా చూడాల్సిన బాధ్యత మరి వారిది ఉంది. కాబట్టి వాళ్ళు తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు మరి కొంచెం స్థానిక ఎన్నికలు వచ్చే ముందు మరి ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన జరిగిన ఎంబడే 4.5 కోట్లతోని అది ఎంబడే స్టార్ట్ చేస్తే అయిపోవు. గవర్నమెంట్ రాకపోవడం వల్ల మరి ఆ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మరి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పని స్టార్ట్ చేయలేదు. దానివల్ల ఈ అనార్థాలు వచ్చినాయని చెప్పేసి చెప్పుకుంటూ మరి తక్షణమే దీన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి మరి కొలనుపాక గ్రామ ప్రజల తరపు నుంచి కోరుకుంటూ మధ్యన ఉన్నటువంటి వాగు పైన వంతెన నిర్మాణం చేయడం కోసం గత ప్రభుత్వం 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఆ ప్రభుత్వం దిగిపోయినాక మళ్ళీ వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు జిల్లా మంత్రి గారిని తీసుకొచ్చి 2023 డిసెంబర్లో దీనికి అదనపు నిధులు మంజూరు చేసినాం. 7 కోట్ల పైచిలుకు రూపాయలతో దీన్ని బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తాము. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొని ఇప్పటికి 20 నెలలు దాటుతున్నా పనులు ప్రారంభించకపోవడం కారణంగా శిథిలావస్థలో ఉన్నటువంటి బ్రిడ్జిపై వాటర్ బాగా రావడంతో భారీ వెహికల్స్ రావడం వల్ల బ్రిడ్జి మొత్తం కూలిపోయింది. అక్కడ తక్షణ సహాయ చర్యలుగా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించి అక్కడ ఏమీ ఏర్పాటు చేయలేదు. గ్రామస్తులు, గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు అందరూ వచ్చి మాజీ ప్రజాప్రతినిధులు అందరూ పార్టిసిపేట్ అయ్యి అక్కడ బారికేడ్లో నిలబడి దారి మళ్లించి ఇప్పటికే అక్కడ పిల్లలు పడ్డారు, దెబ్బలు తగిలినాయి. ప్రభుత్వం ఇక్కడ స్పందించి పోలీసు వాళ్ళని అక్కడ ప్రొటెక్షన్ పెట్టి తహసీల్దార్ గారు కానీ ఇక్కడికి రాత్రి పగలుండి భారీ వెహికల్ అన్నింటిలను ఆలేరు కొలనుపాక వైపు నుండి రాకుండా దారి మళ్లించి ఏర్పాటు చేసి తాత్కాలిక సహాయ చర్యల కింద దాన్ని వాటర్ రాకుండా బైపాస్ మళ్లించినట్టయితేనే ప్రమాదాలు తప్పుతాయి. ఈ గ్రామం నుంచి రోజుకు 1000 మంది హైదరాబాద్కు ఉపాధి కల్పన కోసం, ఉద్యోగం కావచ్చు, కూలీనాలి పనుల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. రోజుకు 2-3 వేల మంది విద్యార్థులు చదువుకునడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ బ్రిడ్జి కనుక ఆగిపోతే ఈ గ్రామానికి వచ్చే దారే లేని పరిస్థితి. ఏ ఆపతున్నా చెల్లాలన్నా ఆలేరు నుంచే వెళ్ళాలి. ఏకైక మార్గం. తక్షణమే సహాయక చర్యలు చేపట్టకపోతే ప్రజలంతా ఈ ప్రభుత్వంపై తిరగబడి ఆందోళన చేసి ప్రత్యక్షంగా ఆందోళన దిగాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తా ఉన్నాం. ఆలేరు నుండి సిద్దిపేట వెళ్ళే దారిలోని కొలనుపాక వాగుపై ఉన్న నవాబు కాలం నాటి వంతెన కూలిపోవడం జరిగింది. దీన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4 కోట్లన్నరతోటి శాంక్షన్ చేసిన కొత్త ప్రభుత్వం వచ్చి పనులు మొదలుపెట్టలేదు. మళ్ళీ వీళ్ళు 7 కోట్లతోటి ఎస్టిమేషన్ వేయించడం జరిగింది. ఇప్పటికి 20 నెలలు అయినా పనులు మొదలుపెట్టలేదు. కొంతకాలంగా గత 6 సంవత్సరాల నుంచి వాగు ఎప్పటికి ప్రవహిస్తుండడం వల్ల ఈ బ్రిడ్జి 100 సంవత్సరాల కిందటి బ్రిడ్జి కాబట్టి దాని అడుగు భాగంలో ఇప్పుడు గుంత ఏర్పడి మొత్తం కూలిపోయే దశకు వచ్చింది. భారీ వాహనాలు వస్తే మొత్తమే పోరాకుండా అవుతుంది. ఇప్పుడు కొలనుపాక నుంచి ఆలేరుకు వెళ్ళాలన్న ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఈ బ్రిడ్జి పనులు స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కానీ ఇక్కడ వారి పహారా పెట్టి అక్కడ నుంచి ఆలేరు నుంచి భారీ వాహనాలు రాకుండా ఇటు సిద్దిపేట వైపు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే ఇక్కడ ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఇక్కడికి పోలీసు యంత్రాంగాన్ని పంపించాల్సిందిగా కోరుతున్నాం. కొలనుపాక ఈ వాగు బ్రిడ్జి మీద మరి కుంగడం జరిగింది. ఇది మరి నైజాం కాలంలో 100 సంవత్సరాల కాలంలో కట్టినటువంటి ఈ బ్రిడ్జి. ఈ వాటరు రెగ్యులర్గా వాటర్ రావడం వల్ల ఏదైతే వాటర్ ఫ్లో ఎక్కువ వస్తుందో అక్కడనే లోపల నుంచి కుంగి మరి అది ప్రమాదకరంగా ఏర్పడ్డది. దీనికి ముందు మేము ఈ వాగు స్టార్ట్ కాగానే కూడా నిరసన తెలియజేసినాం. బీఆర్ఎస్ నుంచి, అఖిలపక్షం నుంచి, ఊరు గ్రామ ప్రజలందరూ కూడా నిరసన తెలియజేసినాం. దాన్ని మరి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మరి చర్య తీసుకోలేదు. ఇప్పుడు దీనికి ప్రమాదం ఏర్పడి రాకపోకలే బంద్ ఏర్పడడం జరిగింది. దీని తక్షణమే మరి సైడ్ నుంచి వేస్తారా, పక్క నుంచి వేస్తారా, మరి దారిని యథావిధిగా కొనసాగించే విధంగా ఎంబడే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టరు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఈ ఆర్ఎన్బి వాళ్ళు ఎంబడే ఏర్పాటు చేసి ఈ యొక్క రవాణాను పూర్తిగా ఆపకుండా చూడాలని చెప్పి కోరుకుంటూ ఆలేరు మండలం కొలనుపాక పెద్దవాగు వద్ద గత 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాగు ఈరోజు కుంగడం జరిగింది. అదే విషయాన్ని మా ప్రభుత్వ వైపు బీరైలన్న గారికి విన్నవించడం జరిగింది. బీరైలన్న గారి చొరవతో, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చొరవతో 7.5 కోట్లు ఇక్కడ శాంక్షన్ చేయించి
వర్క్ స్టార్ట్ చేద్దామనే లోపే అర్ధాంతరంగా వర్షాల కారణంగా వాగు వచ్చి ఇక్కడ పనులు మొదలుగాని పరిస్థితి ఉంది. తక్షణమే ఎమ్మెల్యే గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ కుంగిన దాని ప్రకారం ఇక్కడ పోలీస్ శాఖ కానీ ఎంఆర్ఓ గారు కానీ అక్కడ బచ్చనపేట ఎస్ఐ గారితో మాట్లాడి హెవీ వెహికల్స్ రాకుండా తక్షణమే చర్యలు తీసుకుంటా అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మేము కూడా స్థానిక సిఐ గారికి కాల్ చేసి ఇక్కడ ఇద్దరికి కానిస్టేబుల్ని పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేస్తూ ఉన్నాం. ఈ వాగు ఎప్పుడైతే తొందరగా బంద్ అవుతుందో వెంబడే ఇక్కడ వర్క్ కూడా స్టార్ట్ చేపిస్తామని ఎమ్మెల్యే గారు ఇప్పుడు హామీ ఇచ్చారు. తెల్లవారేటప్పటికి కొలనుపాక ఆలేరు మధ్యలో ఉన్న పెద్దవాగు పైన బ్రిడ్జు ఒక సగభాగం కుంగిపోయి ఉండడం మేము గమనించినాం. తక్షణమే బారికేడ్లు అవన్నీ ఏర్పాటు చేసినాం. గ్రామస్తులం, పెద్దలు, వచ్చిన వాళ్ళందరం కలిసి తక్షణమే గౌరవ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, జిల్లా మంత్రి గారు అధికారులతో మాట్లాడి ఇది టెండర్ అయిన పనే కాబట్టి, ఆల్రెడీ 7.5 కోట్లు మంజూరైన పనే కాబట్టి తక్షణమే పని చేపిస్తే కనుక ఈ ప్రాబ్లం గతంలో వచ్చేది కాదు. ఇప్పటికైనా భారీ నష్టం జరగక ముందే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ బ్రిడ్జిను పునర్నిర్మాణం చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి మనవి చేస్తున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.